అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమాల కన్నా ఇంకా భారీ ఎత్తున భారీ రేంజ్ లో ఈ సినిమా నిర్మితం అవుతుందని చెప్పి మనందరం ఆల్రెడీ చూసాం. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే రేంజ్ లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాలతో వచ్చిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గకుండా దాన్ని ఇంకా డబుల్ త్రిబుల్ చేసే విధంగా తర్వాత సినిమాలను కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. పాన్ ఇండియా రేంజ్ లో ఆయనకి వచ్చిన క్రేజ్ ని ఇంకా పెంచుకునే విధంగా ఆయన అడుగులైతే పడతా ఉన్నాయి. అది మనకి చాలా మంచి విషయం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా ప్రపంచ దేశాల్లో అన్నిట్లో వ్యాపించి ఇంకా పెద్ద మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే ప్రతి హీరో ఇలాగా భారీగానే ప్రయత్నాలు చేయాలన్నమాట. అది మనకి చాలా మంచిది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఆయనకున్న స్థాయిలో ఆయన కూడా చాలా బాగా ప్రయత్నిస్తున్నారు. అసలు ఆయనకు వచ్చిన క్రేజ్ అయితే మామూలుగా లేదు. పుష్ప 2 సినిమా ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసి రాజమౌళి గారి సపోర్ట్ లేకుండా ఒక హీరో ఇంత సాధించడం అనేది చాలా గొప్ప విషయం చెప్పి చెప్పుకుంటా ఉన్నారన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు. దానికి గుర్తుగానే ఆయనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అది మనందరం చూసాం అనమాట. అయితే ప్రస్తుతానికి అట్లీ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు చేస్తున్న సినిమా మీద మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ టీజర్ అయితే మామూలుగా లేదనమాట. అందరికి కూడా ఓకే అల్లు అర్జున్ గారి సినిమా ఈ రేంజ్ లో వస్తుందని చెప్పి అర్థమైంది. దాంట్లో గ్రాఫిక్స్ ఎవరు చేయబోతున్నారు, విఎఫ్ఎక్స్ ఎవరు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అభిమానులకు అయితే ఒక గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఇస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారని చెప్పి తెలుస్తోంది అనమాట. నిజంగా అసలు నాగార్జున గారు డిఫరెంట్ రోల్స్ చేయడంలో చాలా బాగా సూట్ అవుతారు అనమాట. ఊపిరిలో ఆయన చేసిన రోల్ కానీ ఇప్పుడు కూలీలో ఆయన స్పెషల్ రోల్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. అలాగే ధనుష్ గారితో కలిసి శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో చేస్తున్న కుబేరాలో కూడా ఆయన ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ గారు అట్లీ గారి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా ఆయన ఒక బలమైన పాత్రని ఒక ఫుల్ లెంత్ రోల్ ని నిజం చెప్పాలంటే సినిమాకి ఒక కీలకమైన రోల్ ని చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి సైంటిస్ట్ రోల్ అంటే మామూలుగా ఉండదు. మనం ఆ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారు అట్లీ గారు రిలీజ్ చేసిన ఒక వీడియోని కూడా చూసాం. ఆ వీడియో ఎంత సైంటిఫికల్ గా ఉండబోతుంది, అలాగే ఆ సినిమాలో సైన్స్ ఫిక్షన్ కి అలాగే గ్రాఫిక్స్ కి విఎఫ్ఎక్స్ కి ఎంత స్కోప్ ఉందో మనందరికి తెలిసిందే. అలాంటి సినిమాలో సైంటిస్ట్ రోల్ అంటే నిజం చెప్పాలంటే ఒక పెద్ద రోల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాగార్జున గారు కనుక ఇలాగా డిఫరెంట్ రోల్స్ లో చేస్తే అది మనకి చాలా బాగుంటది. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఇలాంటి ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్న హీరోకి హెల్ప్ చేస్తే సినిమా చాలా బాగా ఆడిద్ది అనమాట. ఆల్రెడీ అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా గీతా ఆర్ట్స్ 2 లో మన నాగ చైతన్య గారితో తండేల్ అనే సినిమా చేశారు. ఇంతకు ముందు 100% లవ్ చేశారు. తర్వాత అఖిల్ గారితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా కూడా చేశారు అనమాట. ఆల్రెడీ వాళ్ళకి మంచి ర్యాపో ఉంది. ఆ ర్యాపోతోనే ఇప్పుడు నాగార్జున గారు అల్లు అర్జున్ గారి సినిమాలో నటించనున్నారని చెప్పి తెలుస్తోంది అనమాట. ఇదైతే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అభిమానులకు కూడా ఇలాంటి మంచి కాంబినేషన్స్, చాలా పాజిటివ్ కాంబినేషన్స్ చూస్తే చాలా బాగుంటది. ఖచ్చితంగా నాగార్జున గారి పాత్ర అయితే చాలా బాగుంటది అని చెప్పి చిత్ర యూనిట్ అయితే చెప్తా ఉందన్నమాట. చూడాలి మరి నాగార్జున గారికి ఇది ఎంత బాగా చూడవుతుందో. ఆయన కెరీర్ లో ఇది ఒక మైల్ స్టోన్ అయ్యి అలాగే ఆయనకి ఇలాంటి పాత్రలో ఇంకా ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఆయన ఇంతకు ముందు బాలీవుడ్ లో కూడా బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నాగాస్త్రం కింద కూడా ఆయన నటించారనమాట. ఆల్రెడీ బాలీవుడ్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎప్పుడో బాలీవుడ్ లో ఎప్పుడో చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సినిమాల్లో ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటది. మన తెలుగు సినిమాలకి చాలా ప్లస్ అయింది అనమాట. చూడాలి మరి ఆయన క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో.